హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. చివరి వరకు చూడండి. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే మౌడీ. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ పెయింటింగ్స్ వేస్తున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్గా హీరోయిన్ కి ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి ఒక రోగం ఉంటుంది అనమాట. బేసికల్ గా కీళ్లు వంగిపోయి ఉండటం వల్ల శరీరం పక్కకి వంగినట్లు కనిపిస్తూ ఉంటుంది. అయినా సరే తాను ఏంటంటే పెయింటింగ్స్ వేస్తూ ఉంటుంది. తనకి పెయింటింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టం. అందులోనూ కొంచెం స్లోగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఏ పని చేసినా సరే తనకున్న జబ్బు వల్ల తను స్లోగా పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ కంటూ అమ్మా నాన్న ఎవరు లేరనమాట. హీరోయిన్ కి మాత్రం కేవలం వాళ్ళ అన్నయ్య మాత్రమే ఉన్నాడు. వాళ్ళ అమ్మా నాన్న చనిపోవటం వల్ల వాళ్ళ అన్నయ్య ఏంటంటే నెల డబ్బులు ఇచ్చి వాళ్ళ అత్తయ్య గారి దగ్గర ఉండమని చెప్పన్నాడు. వాళ్ళ అత్తయ్య గారు డబ్బులు తీసుకొని హీరోయిన్ ని చూస్తూ ఉంటుంది. ఒక రోజు ఏంటంటే హీరోయిన్ చుట్టానికి వాళ్ళ అన్నయ్య వస్తాడు. అందులోను హీరోయిన్ ఏమనుకుంటుందంటే మా అన్నయ్య వచ్చాడు కదా, నన్ను తన ఇంటికి తీసుకెళ్తాడని చెప్పేసి అనుకుంటుంది. కాకపోతే అతను మాత్రం హీరోయిన్ సామాన్లు తీసుకొచ్చేస్తాడు. ఆ సామాన్లు ఎక్కడో లేవు, హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉండేవో అనమాట. సో అప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే నేను మన అమ్మా నాన్న ఇల్లు అమ్మేశాను, అక్కడ నీ సామాన్లు ఉన్నాయి, నాకు కొంచెం బాగా డబ్బులు అవసరమైంది, అందుకనే నీ సామాన్లు ఇద్దామని చెప్పేసి వచ్చానని చెప్పి అనడంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికంటూ గుర్తింపుగా ఉంది ఆ ఒక్క ఇల్లు మాత్రమే, దాన్ని కూడా అన్నయ్య డబ్బుల కోసం అమ్మేశాడని చెప్పేసి తను ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత తానేంటంటే ఏం మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే హీరోయిన్ కి వాళ్ళ అత్తయ్య అంటే నచ్చదు. అందులోనూ పనులన్నీ తన చేత చేపిస్తూ ఉంటుంది. తనకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. అలాంటిది ఇక జీవితంలో తన ఇంటికి వెళ్ళలేను అని చెప్పేసి తెలిసిన తర్వాత హీరోయిన్ బాధపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అన్నయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తన వస్తువులు పట్టుకొని కూర్చొని తను బాధపడుతూ ఉంటుంది. అందులోనూ తను పెయింటింగ్ వేసే బ్రష్లు అందులో ఉంటాయి అనమాట. తనకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. కరెక్ట్ గా అదే సమయంలో వాళ్ళ అత్తయ్య వచ్చేసి ఇంకెంతసేపు బయట కూర్చుంటావు, ఖాళీగా వచ్చి ఇంట్లో పనులు చేసుకోని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ అత్తయ్యకి తెలియకుండా బయటకు వెళ్తుంది. ఒక బార్కి వెళ్ళి శుభ్రంగా మంతాగి అక్కడ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత లేట్ నైట్ ఇంటికి వస్తుంది. వాళ్ళ అత్తయ్య ఏంటంటే ఎక్కడికి వెళ్ళొచ్చాను అని చెప్పేసి అంటంతో అందులో హీరోయిన్ తాగుంది కదా, నీకు అనవసరం, నాకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తానని చెప్పేసి తాగిన మైకంలో వాళ్ళ అత్తయ్యని ఎదిరించి మాట్లాడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఒక చిన్న ట్రాలీని లాక్కుంటూ సూపర్ మార్కెట్ కి వెళ్తుంది అనమాట. ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ కొనుక్కుందాం అని చెప్పేసి వచ్చిన తర్వాత సరుకులన్నీ వెతుక్కుంటున్నప్పుడు సడన్ గా అదే షాప్ లోకి మన కథలో హీరో వస్తాడు. బేసికల్ గా హీరో ఏంటంటే కొంచెం మొరటగా కోపంగా ఉంటాడు. అయినా సరే షాప్ ఓనర్ తో ఏమంటాడంటే నాకు ఒక పని అమ్మాయి కావాలి, ఉంటే చూసి పెట్టండి అని చెప్పేసి బిల్ బోర్డ్ లో నోట్ అంటించేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ నోటును తీసుకొని వెళ్ళిపోతుంది. అంతేకాకుండా బయటకు వెళ్ళిపోతున్న హీరోయిన్ చూస్తుంది. హీరోయిన్ ఏంటంటే అక్కడ పని చేద్దామని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ అత్తయ్య దగ్గర మాటలు పడుతూ ఉండటం కన్నా తను వేరే చోట పని చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ప్రశాంతంగా ఉందాం అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది అనమాట. బేసికల్ గా హీరో వాళ్ళ ఇల్లు చాలా దూరం ఉంటుంది. అందులోనూ ఆ రోజుల్లో పర్సనల్ వెహికల్స్ అనేవి చాలా లగ్జరీ అనమాట. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర డబ్బులు లేక అలా హీరో వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే హీరోయిన్ కొన్న రోగానికి తను నడుచుకుంటూ వెళ్ళటం అనేది మామూలు విషయం కాదు. ఎలాగలాగా హీరోయిన్ ఏంటంటే హీరో వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోతుంది. తలుపు కొడుతుంది. బయటికి హీరో వస్తాడు. ఎవరండి మీరు అని చెప్పంటంతో లేదండి మీరు పనికి అమ్మాయి కావాలన్నారంట కదా, అందుకని వచ్చానని చెప్పంటంతో హీరో కింద నుంచి పైదాకా హీరోయిన్ చూసి నువ్వు పని చేస్తావా అని చెప్పేసి తన మనసులో అనుకుంటాడు. ఎందుకంటే హీరోయిన్ కి జబ్బు వచ్చేసి కొంచెం వంగిపోయి ఉంటుంది కదా, అందుకని అలా అనుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అసలు పట్టించుకోకుండా తాను వెళ్లి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా చెప్తూ ఉంటుంది అనమాట, చూడండి నేను ప్రతి ఒక్క పని చేస్తాను, మీరు ఏ పని చేయమంటే అవన్నీ చేస్తానని చెప్పేసి అంటుంది. అందులోనూ ఇంటికి వచ్చాను, కొంచెం కాఫీ ఇస్తారా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సర్లే అడిగింది కదా అని చెప్పేసి తానే స్వయంగా కాఫీ పెట్టి హీరోయిన్ కి ఇస్తాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా అడుగుతుంది అనమాట, ఇంతకీ మీరు ఏం చేస్తుంటారండి అని చెప్పేసి అంటంతో ఏముంది చేపలు పడుతూ ఉంటాను, అమ్ముతూ ఉంటాను, అంతేకాకుండా ఫారెస్ట్ లో ఉన్న చెట్లు కొట్టి సిటీలో అమ్ముతూ ఉంటాను, మరి ముఖ్యంగా ఒక ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమంలో పనిచేస్తూ ఉంటాను, అక్కడ కొంచెం డబ్బులు వస్తూ ఉంటాయి నాకు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అడుగుతుంది అనమాట, మరేంటండి పని ఇస్తారా నాకు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే మీ పొజిషన్ చూస్తుంటే మీరు పనిచేసే వాళ్ళ కనిపించట్లేదు, మీరు ఇలా ఉన్నారు కదా, నేను చెప్పే పనులు మీరు ఎలా చేస్తారని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదండి మా అత్తగారి ఇంట్లో అన్ని నేనే చేస్తానని చెప్పేసి అంటుంది. కానీ హీరో మాత్రం కొంచెం రూడ్ గా సరే మీరు కాఫీ దగ్గర కదా వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ దానికి కూడా పెద్దగా బాధపడతా అనమాట. ఎందుకంటే తను పని చేయదేమో అని చెప్పేసి హీరో అనుకుంటున్నాడు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే లేదండి మీరు కనుక మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం నా విజిటింగ్ కార్డు నా అడ్రస్ మీకు ఇస్తున్నానని చెప్పేసి తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోకి ఇప్పటికీ ఆశ్చర్యం అనమాట. ఆ విజిటింగ్ కార్డు మీద ఉన్న అడ్రస్ కి ఇక్కడికి
చాలా దూరం ఉంటుంది. ఇంత దూరం ఈ అమ్మాయి నడుచుకుంటూ వచ్చిందని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా మీకు తోడుగా వస్తానని చెప్పేసి కొంచెం దూరం తను తోడుగా వస్తాడు. ఎందుకంటే రోడ్డు మీద కుక్కలు అవి ఉంటాయి కదా, అందుకని తనకు తోడుగా వస్తాడు. వచ్చిన తర్వాత సరేనండి వెళ్ళిపోండి అని చెప్పంటంతో హీరోయిన్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే ఒక ఆశ్రమంలో పనిచేస్తున్నాడు కదా, అక్కడికి వెళ్ళి పనిచేసి భోజనం చేసి, సార్ నేను చెప్పాను కదా ఎవరన్నా పనికొచ్చే అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి వచ్చారండి అని చెప్పేసి అంటంతో అక్కడున్న అతను ఏమంటాడంటే ఎవరు రాలేదు బాబు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఇక మనం హీరోయిన్ ని పనిలో జాయిన్ చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఆ తర్వాత హీరోయిన్ అడ్రస్ కి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ చెప్తాడు, నువ్వు నాకు పని చేయడం ఇష్టమే, అందులో నువ్వు ఇలా రోజు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే కష్టమైపోతుంది కదా, కాబట్టి నువ్వు నాతో పాటు ఉండని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే తనకి వాళ్ళ అత్తతో ఉండటం ఇష్టం లేదనమాట. అందుకని లోపలికి వెళ్ళి బట్టలు చదువుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క వాళ్ళతో చూసి ఏమైంది నీకు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడిగితే ఇక మీదట నేను పనికి వెళ్తున్నాను, నేను కష్టపడతాను, నేను డబ్బులు సంపాదించుకుంటాను, ఎవరి దయా దాక్షిణ్యాల మీద నేను బతకాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అత్తయ్య కోపం వచ్చేసి నువ్వు ఒక్కసారి బయటకు వెళ్తే మళ్ళీ ఇంట్లోకి రావడం కుదరదని చెప్పేసి అంటంతో నాకు కావాల్సింది కూడా అదేను, నేను ఇక్కడ ఉండి జైల్లో ఖైదీలా ఉండటం కన్నా అక్కడికి వెళ్ళి కష్టపడి పని చేసుకుంటానని చెప్పేసి తను కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరో బండెక్కించుకుంటాడు, తీసుకొచ్చి దాని ఇంట్లో డ్రాప్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కి ఏ పని చేయాలో చెప్తాడనమాట. ఇల్లు మొత్తం క్లీన్ చేయమంటాడు. తాను బయటికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది. తాను వేసిన పెయింటింగ్స్ ని గోడకు తగిలిస్తూ ఉంటుంది. మరోవైపు హీరో ఏంటంటే లోపలికి వచ్చి చూస్తూ పని చేయమని చెప్తూ నువ్వేం చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ పని మీద మనోడు బయటికి వెళ్తాడనమాట. వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే లోపు హీరోయిన్ సరిగా ఇల్లు క్లీన్ చేయదు. అంతేకాకుండా ఏదో వంట వండుతుంది అనమాట. హీరోకి ఆ ఫుడ్ అసలు నచ్చదు. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది. నా బుద్ధి తక్కువ, ఇలాంటి అమ్మాయి పని చేస్తుంది అనుకోవడం నేనే పిచ్చోడిని అని చెప్పేసి నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి నువ్వు చెప్పేది ఏంటి, నేనే వెళ్ళిపోతాను, అసలు నీకు మనుషులకి గౌరవం ఇవ్వడం తెలియదని చెప్పేసి హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత కూర్చొని హీరో ఆలోచిస్తే అవును తప్పు చేసింది నేనే కదా, ఆ అమ్మాయికి సరిగా పని చెప్పలేదు కదా అని చెప్పేసి అనుకుంటాడు. వెళ్ళి పడుకుంటాడు. ఉదయాన్నే మళ్ళీ నిద్ర లేచి బయటకు వచ్చి చూస్తే హీరోయిన్ ఇల్లు మొత్తం నీట్ గా క్లీన్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరో కూడా హీరోయిన్ ఏమనకుండా తనే తప్పు చేశాడు కదా, అందుకని సైలెంట్ గా బయటకు వెళ్ళిపోతాడు. అందులోనూ ఇప్పుడు హీరోయిన్ తప్ప హీరోకి వేరే ఆప్షన్ లేదు, ఎవరు రారు ఇక్కడ పని చేయడానికి, అందుకని సైలెంట్ గా వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఇల్లు మొత్తం శుభ్రంగా కడిగేస్తుంది. ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్స్ మొత్తం తగిలేస్తుంది. అందులోనూ బయట కోళ్ళు ఉంటాయి అనమాట. ఒక కోడిని చంపేసి దాంతో అద్భుతంగా వంట చేస్తుంది. ఆ తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసే ప్రాసెస్ లో తనకి ఏంటంటే ఒక పెయింటింగ్ డబ్బా కనిపిస్తుంది. అంటే సగం వాడేసి పక్కన పడేసిన పెయింట్ డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బా కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ పెయింట్ తీసుకొని ఇంట్లో రకరకాల చోట్ల పెయింట్లు వేసి ఇంటిని డెకరేట్ చేసి ఇష్టం వచ్చిన సామాన్లు అక్కడ పెట్టి అద్భుతంగా తయారు చేస్తుంది. ఆ రోజు సాయంత్రం హీరో పని నుంచి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఎలా పడితే అలా బట్టలు విసిరేస్తూ ఉంటాడు, షూ విసిరేస్తూ ఉంటాడు. వాటన్నిటిని తీసి హీరోయిన్ చక్కగా పెడుతుంది. అందులోనూ ఏముండే ఫుడ్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా కోడి అని చెప్పేసి తనకి పెడుతుంది అనమాట. అది తిన్న తర్వాత ఆ ఫుడ్ హీరోకి విపరీతంగా నచ్చేస్తుంది. దాంతో హీరోయిన్ కూడా సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత మరి నేను ఎక్కడ పడుకోవాలి ఇంట్లో అని చెప్పేసి అంటంతో పడుకునేది ఏముంది, ఇంట్లో బెడ్ ఉంది కదా నేను పడుకునేది, దాంట్లోనే పడుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి. దాంతో హీరో ఏమంటాడంటే చూడమ్మా నేను ఒక అనాథాశ్రమంలో బతికాను, ఒకే బెడ్ మీద 5 పడుకుంటారు, నేను పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా నీకు, వచ్చి ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి చేసేదేం లేక పడుకుంటుంది. కాకపోతే ఫస్ట్ రోజు కదా తనకి ఏంటంటే సరిగా నిద్ర పట్టదు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన పని తాను చేసుకొని సరుకుల కోసం అని చెప్పేసి సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ వల్ల అత్తయ్య ఉంటుంది అనమాట. చూసావా నువ్వు చేసిన పని వల్ల ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాను, ఆడెవడితో కలిసి ఊరు చివరు ఉంటున్నావు అంట కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఉంటున్నాను తప్పే ఉంది, ఒకవేళ పెళ్లి చేసుకుంటే అదే ఊరు జనం మగుడు వెళ్ళామనుకుంటారు కదా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అత్తకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది, తన పని తను చేసుకుంటుంది. ఒక రోజు హీరో ఏంటంటే తన ఫ్రెండ్ ని తీసుకుని ఇంటికి వస్తాడు, చెక్కలు దింపుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా బయటకు వస్తుంది. తన ఫ్రెండ్ అడుగుతాడు ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి అడిగితే పని కోసం జాయిన్ చేసుకున్నానని చెప్పేసి అంటాడు. వెళ్ళి పని చూసుకో అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే హాయ్ అని చెప్పేసి పలకరిస్తాడు. తన పేరు చెప్తాడు. మీ పేరు ఏంటి అని అడుగుతాడు. దాంతో హీరోయిన్ కూడా తన పేరు చెప్తుంది. అవునండి ఎక్కడ ఉంటున్నారు మీరు, అసలు ఎక్కడ పడుకుంటున్నారు అని చెప్పేసి అంటంతో ఇదే ఇంట్లో ఉంటున్నాను, హీరో నేను ఒకే మంచం మీద పడుకుంటాం అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి తన ఫ్రెండ్ ముందే బలంగా కొట్టి వెళ్ళి లోపల పని చేసుకోపో అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేయలేక అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సైలెంట్ అయిపోతాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం లోపలికి వెళ్ళి బాధపడుతుంది. ఆ తర్వాత హీరో కూడా తన ఫ్రెండ్ ని పంపించేసి తన లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే చూడండి మీకు నచ్చకపోతే నేను ఉండను, నేను మీరు కొడితే పడి ఉండడానికి నేనే మీ బానిసని కాదు, నా డబ్బులు నాకు ఇచ్చాను, నేను వెళ్ళిపోతాను, వచ్చి 2 నెలలు అవుతుందని చెప్పేసి అంటంతో హీరో కూడా డబ్బులు ఇస్తాడు. కాకపోతే వెళ్ళిపో అని చెప్పి అనకుండా తాను కూడా బాధపడుతూ నుంచుంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ కూడా తాను కూడా సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు.
ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన పనికి తాను వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంట్లో గోడల మీద బొమ్మలు వేసుకుంటూ ఉంటుంది. సడన్ గా బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరైనా చూస్తే శాండ్రా అనే ఒక లేడీ వస్తుంది అనమాట. ఈవిడ ఏంటంటే న్యూయార్క్ లో ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు సరదాగా వెకేషన్ అని చెప్పేసి ఇక్కడికి వస్తుంది. అందులో ఇప్పుడు ఇక్కడికి రావడం కారణం ఏంటంటే హీరో లేడని చెప్పేసి అడుగుతుంది. ఎందుకంటే హీరో చేపలు పడుతూ ఉంటాడు కదా, తన దగ్గర డబ్బులు తీసుకున్నాడంటే చేపలు ఇంకా డెలివరీ ఇవ్వలేదు, అందుకని కనుక్కుందాం అని చెప్పేసి వచ్చానని చెప్పి అంటంతో అవునండి తను బయటికి వెళ్ళాడని చెప్పేసి అంటుంది. అదే సమయంలో లోపల గోడ మీద ఉన్న బొమ్మలు చూసి ఆ బొమ్మలు మీరేనే వేసిందని చెప్పేసి అంటంతో అవునండి నేనే వేసానని చెప్పేసి అంటుంది. దాంతో శాండ్రా కూడా చాలా అద్భుతంగా వేసామని చెప్పేసి అంటంతో ఇక హీరోయిన్ ఆనందానికి అవధులే ఉండవు అనమాట. సరేనమ్మా నేను వచ్చానని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సాయంత్రం హీరో వస్తాడు. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఏంటి గోడల మీద బొమ్మలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏముంటుందంటే మీరే కదా నీట్ గా పెట్టుకోమన్నారు అందుకే వేసానని చెప్పేసి అంటంతో తాను కూడా సరే అంటాడు. బేసికల్ గా హీరో ఏంటంటే అనాథాశ్రమంలో పెరగటం వల్ల తనకి ప్రేమగా ఎలా మాట్లాడాలి, ఎదుటి వ్యక్తిని ఎలా చూడాలి ఇవేమి తెలియదు అనమాట. అందుకని ఎప్పుడు చూసినా కోపంగా ఉంటాడు. అందులోనూ ఆ అమ్మాయి వచ్చిన సంగతి చెప్తుంది. హీరోయిన్ శాండ్రా వచ్చింది చేపలు ఇస్తా అన్నారంట కదా అని చెప్పేసి అంటంతో అవును మర్చిపోయాను నేను అని చెప్పేసి అంటాడు. అందులోనూ చూడండి మీరు చాలా మందికి చేపలు అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళందరూ మీకు డబ్బులు ఇచ్చారో లేదో ఎలా గుర్తుంటుంది, కాబట్టి ఎవరెవరికి ఎన్ని చేపలు ఇచ్చారో నోట్ చేసుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారని చెప్పేసి ఒక అట్ట మీద నోట్ చేస్తుంది. దాంతో హీరో కూడా సరే అంటాడు. అందులోనూ హీరోయిన్ ఏం చేస్తుందంటే బయట చాలా చెక్కలు ఉంటాయి కదా వాటన్నిటి మీద డ్రాయింగ్స్ వేస్తూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ లైవ్ లో ఏదైతే చూస్తుందో దాన్నే డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా ఇద్దరు మంచం మీద పడుకుంటారు. కాకపోతే హీరో ఏంటంటే హీరోయిన్ కి దగ్గరగా వస్తూ ఉంటాడు. అందులోనూ హీరోయిన్ తో రొమాన్స్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఇదంతా పెళ్ళైన తర్వాత చేసుకుందాము, అందులోనూ ఇంతకు ముందు నాకు వేరే అతనితో రిలేషన్ లో ఉండటం వల్ల ఒక బేబీ పుట్టింది, కాకపోతే తన పురుట్లోనే చనిపోయింది, నేను ఇంకా ఆ బాధలోంచి బయటకు రాలేదని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అర్థం చేసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఇద్దరు కలిసి చేపలు తీసుకొని ఆ లేడీ వాళ్ళ ఇంటికి వెళ్తారు, అంటే శాండ్రా వాళ్ళ ఇంటికి వెళ్తారు. అందులోనూ హీరోయిన్ కూడా వెళ్తుంది. ఎందుకంటే అట్ట మీద లెక్కలు మొత్తం రాసుకుంది కదా. వెళ్ళిన తర్వాత ఆవిడకి హీరో చేపలు ఇస్తాడు. అందులోనూ హీరోయిన్ అట్టేస్తుంది. దాంతో ఆవిడేంటంటే అట్ట మీద ఉన్న లెక్కలేమో గానీ ఆ అట్ట మీద ఇంతకు ముందు హీరోయిన్ పెయింటింగ్ వేసింది అనమాట. ఆ పెయింటింగ్ చూసి మెస్మరైజ్ అయిపోయి నీ పెయింటింగ్ చాలా బాగుంది, నువ్వు వచ్చేటప్పుడు ఇలాంటి అట్ట ముక్కల మీద పెయింటింగ్ వేసుకొని తీసుకునిరా, నేను నీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. అందులోనూ హీరో కూడా ఏం అర్థం కాదు. దగ్గరగా హీరో ఏంటంటే చేపలు పడితే వచ్చే డబ్బులు హీరోయిన్ అట్ట ముక్క మీద ఇస్తే దాంట్లో సగానికి సగం డబ్బులు ఇందులో వస్తాయి అనమాట. హీరోయిన్ షాక్ అయిపోతాడు. నేను వేస్తానండి పెయింటింగ్ అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. దాంతో ఇద్దరు భార్య భర్తలు నవ్వుకుంటూ హ్యాపీగా అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వింటర్ సీజన్ వస్తుంది. అందులోనూ హీరో కూడా హీరోయిన్ అర్థం చేసుకుంటాడు. తను పెయింటింగ్స్ వేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి హీరోయిన్ కూడా విపరీతంగా పెయింటింగ్స్ వేస్తూ ఉంటుంది. శాండ్రా కూడా వాటిని కొనుక్కుంటుంది. బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఒకరోజు సడన్ గా శాండ్రా ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత సరదాగా మాట్లాడుతూ ఉంది. అంతేకాకుండా ఇంతకు ముందు హీరోయిన్ వేసిన పెయింటింగ్స్ అన్ని చూసి తానే ఆశ్చర్యపోతుంది. అందులో ఇవన్నీ తాను కొనుక్కుంటా అని చెప్పేసి అంటుంది. తన కోసం ఏదైనా పెద్ద పెయింటింగ్ వేయమంటుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్నిటికి డబ్బులు ఇస్తుంది అనమాట. కానీ హీరోయిన్ ఏమంటుందంటే లేదండి కంప్లీట్ గా వేయలేదని చెప్పేసి అంటూ ఉంటుంది. పర్లేదు నాకు బాగా నచ్చాయని చెప్పేసి అంటంతో లేదండి కంప్లీట్ గా వేసి మీకు ఇస్తాను, అందులో ఆర్ట్ కనిపించట్లేదని చెప్పేసి అంటంతో శాండ్రా కూడా సరే అంటుంది. అందులో తన కోసం పెద్ద పెయింటింగ్ వేయమని చెప్పింది కదా, న్యూయార్క్ కి పంపించండి, అక్కడికి కొరియర్ పంపించండి అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. డబ్బులు మాట్లాడేసుకుంటారు. ఆ తర్వాత మన కథలో హీరో ఏంటంటే హీరోయిన్ కి ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ రోజుల్లోనే చాలా పెద్ద అమౌంట్ వస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి. అందులోనే శాండ్రా ఏంటంటే ఆ పెయింటింగ్స్ ని సిటీలో అమ్ముతూ ఉంటుంది. సో బేసికల్ గా వీళ్ళకి లాభం వాళ్ళకి లాభం. అలా రోజులు గడిచే కొంది ఒక రోజు హీరోయిన్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అందులోనూ వీళ్ళ పెళ్లికి పెద్దగా హీరో వాళ్ళ ఫ్రెండ్ తన భార్యతో వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఒరే ఆ అమ్మాయిని ఎలా పడితే అలా కొట్టమాకరా, నేను నమ్ముకొని వచ్చిందని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే పెయింటింగ్స్ వేసి ఇంటి బయట పెట్టి అమ్మటం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి మీదుగా చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. అలా వెళ్ళేటప్పుడు చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు. బేసికల్ గా మనకేంటంటే ఇప్పుడు కెమెరాస్ వచ్చాయి, ఫొటోస్ చూస్తున్నాం, ప్రింట్ తీసుకుంటున్నాం. బట్ ఆ రోజుల్లో ఒక పెయింటింగ్ అనేది చాలా కాస్ట్లీ అనమాట. దాంతో హీరోయిన్ ఏంటంటే ఏ పెయింటింగ్ వేసినా సరే అటుగా వెళ్లే వాళ్ళు ఇంట్లో తగిలించుకోవడానికి బాగుంటుందని చెప్పేసి కొనుక్కుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఒక రోజు సడన్ గా వీళ్ళిద్దరు గురించి లోకల్ న్యూస్ పేపర్ లో ఆర్టికల్ రాస్తారు. దాంతో ఇది చదివిన తర్వాత వీళ్ళిద్దరు ఎంతగానో ఆనందపడతారు. అందులోనూ మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ అన్నయ్య అక్కడికి వస్తాడనమాట. అదే సమయంలో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది. ఏంటి బాగా సంపాదిస్తున్నారంట కదా, అంత ఓకేనని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ కి ఏమో డౌట్ వచ్చేస్తుంది, ఈడు ఎంత మంచోడు కాదే అని చెప్పేసి. అందులోనూ కరెక్ట్ విషయం చెప్తాడు అనమాట. అసలు వచ్చిన విషయాన్ని చూడమ్మా, నువ్వు పెయింటింగ్స్ వేసి బాగా డబ్బులు సంపాదిస్తున్నావు కదా, వాటన్నిటిని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి, మీ ఆయనకి లెక్కలు డబ్బులు విలువ ఏం తెలియదు కదా, నేను చూసుకుంటా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నీకు డబ్బుల గురించి బాగా తెలుసు అన్నయ్య, ఎందుకంటే
నన్ను పక్కన పెట్టుకుని ఇల్లు అమ్మేసుకున్నావు కదా, అందులోను ఇన్ని రోజులు చెల్లెలు ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఏ రోజు రాలేదు. మరీ ముఖ్యంగా అత్త దగ్గర నుంచి నువ్వు వచ్చిన తర్వాత అత్తకు డబ్బులు ఇటు కూడా మానేసి ఉంటావు నువ్వు, నీ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అన్నయ్యకి అర్థమైపోతుంది చెల్లెలకి బాగా తెలివితేటలు వచ్చేసినాయి అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి వస్తాడు. అందులోను హీరోకి ఏంటంటే బాగా కోపం అని చెప్పేసి ఎవరినైనా కొడతాడని చెప్పేసి లోకల్ గా చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ విషయం కాస్త హీరోయిన్ వాళ్ళ అన్నయ్యకి తెలుసు. అందుకని హీరో రావడంతో భయపడిపోతాడు. ఎవరు మీరు అని చెప్పేసి అంటంతో నేను మీ వైఫ్ వాళ్ళ అన్నయ్య అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. అందులోని హీరోయిన్ కూడా వాళ్ళ అన్నయ్య గురించి హీరోకి మొత్తం చెప్పింది. ఇలా ఇల్లు అమ్మేసుకుంది, తనను వదిలేసింది, తన బతుకు తను బతుకుతుంది మొత్తం చెప్తాడు అనమాట. దాంతో హీరో కూడా అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అంటాడు. వెంటనే హీరోయిన్ వాళ్ళ అన్నయ్యకి భయం వేసి మా చెల్లెలు పెయింటింగ్ కొందామని వచ్చానని చెప్పేసి ఏదో ఒక పెయింటింగ్ తీసుకుంటాడు. కాకపోతే అక్కడ ఉన్న వాటిల్లో అదే బాగా ఎక్కువ రేట్ అనమాట. కాదు అంటేనేమో హీరో కొడతాడు. సర్లే అని చెప్పేసి ఆ పెయింటింగ్ కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజు అయితే అమెరికా వైస్ ప్రెసిడెంట్ హీరోయిన్ పెయింటింగ్స్ బాగా నచ్చి నాకు కూడా ఒక పెయింటింగ్ కావాలని చెప్పేసి అంటుంది. సో హీరోయిన్ పెయింటింగ్ అనేది ఆ రేంజ్ లో ఫేమస్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే బేసికల్ గా వీళ్ళకి వచ్చే డబ్బులకి వీళ్ళు వేరే చోట ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఆ సమాజానికి దూరంగా మనుషులందరికీ ఎవరికి కనిపించకుండా ప్రశాంతంగా ఇక్కడే బతుకుదాం అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఇంటికి మీడియా వాళ్ళు వస్తారనమాట. ఎందుకంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ తన పెయింటింగ్ కావాలని చెప్పేసి అంది కదా, అందుకని అంత ఇంప్రెస్ అయిన పెయింటింగ్స్ ఏంటని చెప్పేసి కవర్ చేద్దామని చెప్పేసి మీడియా వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి పాపులారిటీ పెరిగిపోతుంది. జనాలందరూ ఎగబడి మరి వాళ్ళ పెయింటింగ్స్ కొంటూ ఉంటారు. అంతేకాకుండా ఒక రోజు మీడియా వాళ్ళు తీసిన వీడియోను టెలికాస్ట్ చేస్తారు. ఇలాగా అమెరికాలోని ఒక మారుమూల గ్రామంలో పెయింటింగ్ వేసుకునే అమ్మాయి పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అందులోనూ అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాళ్ళకి లెటర్ రాశాడు నాకు కూడా ఒక పెయింటింగ్ కావాలని చెప్పేసి అని వాళ్ళ గురించి ప్రోగ్రామ్ ని టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. దాంతో ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత హీరో అయితే బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎవరికి తెలియకుండా ప్రశాంతంగా ఇదే గ్రామంలో బతుకుదాం అనుకున్నాము, కాకపోతే ఇప్పుడు మనం అందరికి తెలిసిపోయామని చెప్పేసి అనుకుంటాడు. అయినా సరే ఆ విషయం తన భార్యతో చెప్పడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అత్తయ్య, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అన్నయ్య చూస్తారు. వాళ్ళు కూడా బాధపడతారు. ఎందుకంటే ఈ అమ్మాయికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, అందులోని ఈ అమ్మాయికి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని చెప్పేసి వాళ్ళు చూసుకునే విధానం కూడా చక్కగా లేదు. ఏదో వదిలేశారు అలాగా. అత్తయ్య ఏమో 3 పూట్ల ఫుడ్ పెట్టేది, అన్నయ్య ఏమో ఉండడానికి డబ్బులు కట్టేవాడు. సో దాంతో వాళ్ళు ఏంటంటే ఆ టీవీలో హీరోయిన్ చూసిన తర్వాత వాళ్ళే గిల్టీగా ఫీల్ అవుతారు. ఇదిలా ఉంటే ఒక రోజు హీరో ఏంటంటే సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. అక్కడికి హీరోయిన్ వాళ్ళ అత్తయ్య వస్తుంది. వచ్చిన తర్వాత ఆవిడ హీరోతో ఏమంటుందంటే నా కోడలు గురించి నీ గురించి తప్పుగా అనుకున్నాను, మీరిద్దరు హ్యాపీగా బతుకుతున్నారు, నా కోడల్ని నువ్వు అర్థం చేసుకున్నట్లు కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను. ఏది ఏమైనా సరే నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది, నా ఆరోగ్యం బాగోలేదు, ఒక్కసారి వచ్చి తనను చూడమని చెప్పేసి అంటంతో హీరో కూడా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ కి జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో హీరోయిన్ బాధపడుతుంది. మా అత్తయ్య ఒంట్లో బాలేదా అని చెప్పేసి. అందులోని హీరో వెళ్ళొద్దు అంటాడు. నేను ఇబ్బంది పెట్టింది కదా ఆవిడని చెప్పి అంటూ ఉంటాడు. ఆవిడ ఇబ్బంది పెట్టినా పెట్టకపోయినా మా అత్తయ్య గారు నేను వెళ్ళాల్సిందని చెప్పేసి హీరో డ్రాప్ చేయనన్నా సరే కోపంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. బేసికల్ గా ఇంకో విషయం ఏంటంటే హీరోయిన్ కూడా వయసు అయిపోతూ ఉంటుంది, తాను కూడా నడవలేకపోతుంది. ఆ తర్వాత ఎలాగోలాగా హీరోయిన్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. కానీ ఆవిడ బుర్ర బ్లాంక్ అయ్యే ఒక విషయం చెప్తుంది. అదేంటంటే చూడమ్మా నీకు అమ్మాయి పుట్టింది కదా, ఆ అమ్మాయి ఇంకా బతికే ఉంది, మీ అన్నయ్య మాత్రం నీ కూతురు చనిపోయిందని చెప్పమన్నాడు. ఎందుకంటే నువ్వే ఆరోగ్యంగా లేవు, నువ్వు ఆ అమ్మాయిని ఎలా పెంచుతావని చెప్పేసి ఆ అమ్మాయిని వేరే వాళ్ళకి దత్తత ఇచ్చేసాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏం మాట్లాడాలో అర్థం కాదు. అందులోనూ హీరోయిన్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నా కూతురు ఆరోగ్యంగా ఉందా అని చెప్పేసి అంటుంది. అవును నీ కూతురు ఆరోగ్యంగా ఉంది, నీకంటే అందంగా ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అందులోని హీరోయిన్ వాళ్ళ అత్తయ్య ఏమంటుందంటే ఈ విషయం నేను ఎప్పటి నుంచో నా మనసులో దాచిపెట్టుకున్నానమ్మా, ఏదో ఒక రోజు నీకు చెప్దాం అనుకున్నాను, అది రోజు అయింది, నువ్వేం బాధపడమాకని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ మాత్రం ఏడ్చుకుంటూ ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అందులోని హీరో తనకి ఎదురు వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత హీరో మాత్రం తన ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటాడు. చూడు నువ్వు పెయింటింగ్ వేయటం వల్ల, మనం టీవీలో రావటం వల్ల ప్రతి ఒక్కళ్ళు మీరే కదా అని చెప్పి అడుగుతున్నారు, నాకు ఇలాంటి నచ్చవు, అసలు నువ్వు వచ్చిన తర్వాత నా జీవితం మొత్తం మారిపోయిందని చెప్పి అంటున్నప్పుడు హీరోయిన్ మాత్రం తన కూతురు కోసం ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు హీరోకి చెప్తుంది అనమాట నా కూతురు ఇంకా బతికే ఉందంట అని చెప్పేసి. కాకపోతే హీరో మాత్రం అదేం పట్టించుకోకుండా నేనేం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి కోపడతాడు. దాంతో హీరోయిన్ కూడా కోపం వచ్చేస్తుంది. కారు దిగేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే శాండ్రా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. బేసికల్ గా శాండ్రా ఏంటంటే న్యూయార్క్ వెళ్ళిపోయి మళ్ళీ సరదాగా తానేంటంటే వెకేషన్ కోసం చెప్పేసి వచ్చిందనమాట. ఆ విషయం తెలుసుకునే హీరోయిన్ ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత శాండ్రా కూడా లోపలికి రమ్మంటుంది. అందులోని హీరోయిన్ బాధగా ఉంటే తనని ఓదారుస్తూ ఉంటుంది. అంతేకాకుండా శాండ్రా హీరోయిన్ ఏమంటుందంటే నీకు ఎన్ని రోజులు కావాలంటే
ఉంటే అన్ని రోజులు మా ఇంట్లోనే ఉండని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి 2 రోజుల నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటుందన్నమాట. కాకపోతే హీరోకి ఏంటంటే హీరోయిన్ లేకపోయేసరికి ఎంతో బాధ అనిపిస్తుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా తన భర్త లేకపోయేసరికి బాధగా ఉంటుంది. అయినా సరే తన కూతురు గురించి ఆలోచిస్తూ అలాగే ఉంటుంది. అదే సమయంలో హీరో ఏంటంటే తన ఈగోని పక్కన పెట్టేసి శాండ్రా వాళ్ళ ఇంటికి వస్తాడు తన భార్య కావాలని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో ఏమంటాడంటే నా గురించి నీకు తెలుసు కదా, నాకు కొంచెం కోపం ఎక్కువ, ఏదో కోపం అంటే వెళ్ళిపోతావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు నా కూతురు గురించి ఆలోచిస్తూ ఉన్నానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు హీరో ఏం చేస్తాడంటే కారు ఒక ఇంటి దగ్గర ఆపుతాడు. ఏంటి ఇక్కడ ఆపావు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నీ కూతురు ఇక్కడే ఉంటుందని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏంటంటే ఇంటి బయటకు వచ్చేదో పని చేసుకుంటూ ఉంటుంది. హీరోయిన్ కారు మెల్లగా దిగి తన కూతురును చూస్తుంది. తన కూతురు తనకంటే చాలా అందంగా ఉంటుంది. అందులో తన కూతురికి ఏంటంటే రీసెంట్ గా పెళ్ళైందనమాట. దాంతో హీరోయిన్ కి ఏంటంటే తన కూతురుని తన అల్లుడిని చూస్తుంది. అందులో వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. దాంతో హీరోయిన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక మీదట తన జీవితంలో తన కూతుర్ని మీట్ అవ్వకూడదు అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ వెంటనే వెళ్లి కారులో కూర్చుంటుంది. ఏంటి కారు ఎక్కావని చెప్పేసి అంటంతో ఏముంది ఇప్పుడు నేను సడన్ గా వెళ్ళి మీ అమ్మనని చెప్తే అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. ఆ అమ్మాయి లైఫ్ ఒక కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఇప్పుడు దాకా ఎవరు తనని బాగా చూసుకున్నారు, వాళ్ళే అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పేసి తానే కొంచెం బ్రైట్ గా ఆలోచించి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నైట్ పడుకున్నప్పుడు కూడా చూసావా నా కూతురు ఎంత అందంగా ఉందో, నాకన్నా అందంగా ఉంది, అన్ని బాగున్నాయి, చూసావా నా కూతురు అని చెప్పేసి నైట్ మొత్తం చెప్తూనే ఉంటుంది. హీరో కూడా సరేలే చెప్పావులే, నేనే కదా అడ్రస్ వెతికిందని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నిద్రపోతారు. అలా రోజులు గడిచే కొంది హీరోయిన్ ఇంకా ముసలావుడైపోతుంది. అంతేకాకుండా పెయింటింగ్ వేస్తుంది కానీ వాటిని సరిగా డెలివరీ చేయలేకపోతుంది, సరిగా నడవలేకపోతుంది. అందులో ఒక రోజు అనుకోకుండా కింద పడిపోతుంది అనమాట. దాంతో హీరో డాక్టర్ని పిలుస్తాడు. డాక్టర్ మొత్తం చెక్ చేసి ఈవిడ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది, ముందు ఈవిడ బయట తిరగకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉంటే కొంచెం రికవర్ అవుతుందని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇంట్లో ఉంటుంది, పెయింటింగ్స్ వేస్తూ ఉంటుంది. కాకపోతే సడన్ గా ఒక రోజు హీరోయిన్ కి ఏంటంటే ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అవుతుంది అనమాట. దాంతో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ని హాస్పిటల్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ కూడా ఏం చేయలేమని చెప్పేసి అంటంతో హీరోకి ఏంటంటే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. బేసికల్ గా హీరో తన లైఫ్ లో ఇప్పటి వరకు ఏడవలేదు, బట్ హీరోయిన్ తనకు దూరం అయిపోతుందని చెప్పేసి తనకి ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు లేకుండా ఎలా బతకాలి నేనని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ తనని దగ్గరికి రమ్మంటుంది. వచ్చిన తర్వాత నాకు ఒక జీవితాన్ని ఇచ్చావు నువ్వు, నా జీవితం మధ్యలో ఆగిపోతుంది అనుకున్నాను, థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ చనిపోతుంది. హీరోయిన్ చనిపోయిన తర్వాత హీరోకి ఏంటంటే ఏం అర్థం కాదనమాట. బేసికల్ గా హీరోయిన్ తన జీవితం అనుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు హీరో ఒంటరిడైపోయాడు. బయటకు వచ్చి ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పట్టినట్టు తిరుగుతూ ఉంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత హీరో ఏంటంటే ఒక్కడ ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ వాడే పెయింటింగ్ బ్రష్లు వాటన్నిటిని చూస్తూ ఉంటాడు. పెయింటింగ్ డబ్బాను ఓపెన్ చేస్తే అందులో ఒక లెటర్ ఉంటుంది. అదేదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో సూపర్ మార్కెట్ లో అంటించాడు కదా నోటీస్ బోర్డు లో, నాకు పని చేయడానికి ఒక అమ్మాయి కావాలని చెప్పేసి, దాన్ని హీరోయిన్ తన పెయింటింగ్ బాక్స్ లో పెట్టుకుందనమాట. దాన్ని చూసిన తర్వాత హీరో ఇంకా ఎమోషనల్ అయిపోతాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే బయటికి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వేసే పెయింటింగ్లు అమ్మడానికి పెయింటింగ్స్ ఫర్ సేల్ అని చెప్పేసి బోర్డు పెడతాడు. ఆ బోర్డుని తీసుకొని మెల్లగా లోపలికి వచ్చేసి డోర్ వేసేస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఈ సినిమా నిజంగా జరిగిన కథను బేస్ చేసుకొని తీశారు. అందులోనూ ఈ సినిమా ఎండింగ్ లో వాళ్ళ వీడియోస్ వాళ్ళ ఫొటోస్ ప్లే చేస్తారు. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత మీకైతే ఖచ్చితంగా ఏమనిపించిందో మాత్రం కామెంట్ చేయండి. నేను ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తీశారు అని చెప్తే మాత్రం ఆ ఇంపాక్ట్ పోతుందని చెప్పేసి లాస్ట్ లో ఆ విషయం చెప్తే మీకు కూడా ఒక ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి లాస్ట్ లో ఈ విషయం చెప్తున్నాను. ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.